ఓకే సార్. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ఈరోజు ఉదయం తెల్లవారుజామున కామన్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పద స్థితిలో పడి ఉండడం ఇది వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది దాడా లేదా యాక్సిడెంట్ అన్న దానిపై కూడా ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఇటు క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా ఆయన బుల్లెట్ మీద అక్కడ ప్రమాదం అయితే జరిగింది. అయితే ఇది ప్రమాదమా లేదా ఎవరైనా కావాలని అతనిపై దాడి చేశారా అన్న దానిపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. మనతో పాటు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, దీనిపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? అంటే మధ్యాహ్నం 1:30కి నేను ఇటేపు వస్తూ ఉంటుంటే ఈ జనాలు గుమిగూడడం చూసి పెద్ద ఎత్తున క్రైస్తవ యువకులందరూ వచ్చారు ఇక్కడ. ఈ ప్రవీణ్ పగడాల ఇలాగా చంపేశారు అది ఇదని అంటే నేను ఆగాను. నాకు ఆయన ఎవరో నిజంగా తెలియదు. అయినా కానీ నేను ఆగి కుర్రోళ్ళందరినీ అనుకుంటే చాలా మంచి వక్త, మంచి మత ప్రచారకుడు, చాలామందికి సహాయం చేస్తాడని చెప్పారు. సరే అని చెప్పి నేను పోలీసులను అడిగాను, ఏంటంటే ఇది హత్య అంటున్నారు, మీరు యాక్సిడెంట్ అంటున్నారు, ఏంటంటే ఒక 2 గంటల్లో టీటీవీ ఫుటేజ్ వచ్చేస్తుంది, సీసీటీవీ ఫుటేజ్, దాంట్లో మనకు తెలిసిపోతుంది అని. 6 వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. దాంట్లో ప్రజల్లో అనుమానాలు ఎక్కువ. తర్వాత నేను ఇక్కడికి వచ్చాను 6:30, 7కి నాకు సీసీ ఫుటేజ్ చూపించారు. దాంట్లో కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర ప్రవీణ్ పగడాల అన్న ఆయన బండి మీద వెళ్ళడం చూశాను. తర్వాత ఇంకో చోట బండి మీద వెళ్ళడం కనపడింది. తర్వాత వాళ్ళు యాక్సిడెంట్ జరిగిందన్న చోట బండి లేదు, మనిషి లేదు, పొగ వచ్చినట్టుగా ఉంది. ఇదే యాక్సిడెంట్, దీంట్లోనే నిద్రలో జారిపోయేది. అది నమ్మడానికి నమ్మశక్యంగా అనిపించలేదు. డెఫినెట్గా వెనక నుంచి ఏదైనా బండి అన్నా గుద్దు ఉండాలి, లేదంటే వెనక నుంచి కొట్టన్న ఉండాలి, ముందు నుంచి ఒకరిలో వెనక నుంచి ఒకరు కొట్టన్న ఉండాలి. ఎందుకంటే బుల్లెట్ వెనకాల ఒక కన్నం కింద పడింది, పైన మడ్గారు అది ఇరిగిపోయింది. చిన్న ఇది కూడా ఇది లైట్ గార్డు అది కాదు, నెంబర్ ప్లేట్ కూడా కొంచెం ఇరిగిపోయినట్టు అబ్జర్వేషన్. కాబట్టి అది ఏదైనా వెహికల్ గుద్దిందా లేకపోతే ఎవరన్నా కొట్టి అక్కడ చంపేశారా అన్నది మనకైతే తెలియదు. అది సీసీటీవీ ఫుటేజ్ అక్కడ దాకా ఉన్న సీసీటీవీ అందుకు అది ఎలాగా మిస్ అయింది అన్నది కొంచెం ఒక ఈ క్రైస్తవ ప్రచారం కోసం అన్న వచ్చారంటారు. దేనికోసం అంత దూరం నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి దాకా? ఆయన కడప హైదరాబాద్ రేపు నుంచే మీటింగ్స్ ఉన్నాయన్నారు. మనకైతే పూర్తిగా తెలియదు ఆయన గురించి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇతని మీద ఈయన చెప్పిన పోస్టింగ్స్ మీద అతను కొన్ని వీడియోలు చూశారు. ఇతని మీద చాలా ట్రోలింగ్ జరుగుతుంది. హిందూ మత శాస్త్రాలన్నీ కూడా ఇతని మీద చాలా కోపంగా ఉన్నాయి. ఇతను మత ప్రచారంలో చాలా బాగా చెప్తాడన్న ఒక పేరు ఉంది. ఇతను చంపడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయన్నది కూడా ఆయన ఫేస్బుక్లో పెట్టాడు. ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది అతన్ని చంపేసి అక్కడ ఖచ్చితంగా హత్య అన్నది నా విషయం, నేను నమ్ముతున్నది. అందు గురించే పోలీసులు మళ్ళీ పైగా ఏమో చేస్తున్నారంటే, మార్నింగ్ నుంచి నేను చూశాను ఇది యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించడానికి ప్రయత్నిస్తాను. అది కూడా కొంచెం ఇది యాక్సిడెంట్ కాదేమో. కొంతమంది డాక్టర్స్ ఫోన్ చేశాను నాకు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, బాడీని చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇది హత్యేనండి అని కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది పోస్ట్ మార్టం సీసీటీవీ ఫుటేజ్లు పెట్టి కెమెరాలు పెట్టి తీయాలన్నా వీడియో కెమెరాలు తీస్తూ ఉన్నాయి. మన మనిషిని కూడా ఒకరిని అలౌ చేస్తూ ఉన్నారు. ఎనీహో గవర్నమెంట్ తలుచుకుంటే ఏమన్నా చేసేయగలం. సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేసింది ఇంకేమన్నా చేయాలి. ఎందుకంటే మేము అంత బలంగా చెప్తున్నాం, అతను మీద వార్నింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పైగా ఇంకోటేం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో